మెదక్ జిల్లా రామాయంపేట మండల వ్యాప్తంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కుటుంబ నిర్ధారణ సర్వే కొనసాగుతుందని మండల వ్యవసాయ అధికారి రాజునారాయణ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిన నేపథ్యంలో మండల వ్యాప్తంగా 635 మంది రైతులకు రుణమాఫీ కాలేదని వారు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు ఇంటి వద్దకు వెళ్లి వారి కుటుంబాన్ని నిర్ధారణ చేయడంతో పాటు వారి వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నామని వారు తెలిపారు. రైతులు అందుబాటులో ఉండి వారి వివరాలను వ్యవసాయ అధికారులకు తెలియజేయాలని, ప్రతి గ్రామంలో ఒకరోజు క్యాంప్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో సర్వే చేస్తామని వారు తెలిపారు. రైతు రుణమాఫీ 2024లో భాగంగా రామాయంపేట మండల వ్యాప్తంగా 635 మంది కుటుంబాలకు సంబంధించిన రుణమాఫీ నిధులు జమ కాలేదు. దీనికి మెయిన్ రీజన్ ఒకటి ఏంటంటే వాళ్ళ కుటుంబ నిర్ధారణ కాకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. దీన్ని నివారించడం కోసం రైతు రుణమాఫీ అనే పేరుతోని ఒక కొత్త యాప్ను తయారు చేయడం జరిగింది. ఈ రుణమాఫీ సైట్లో వారి గ్రామానికే వ్యవసాయ అధికారులు మేము సందర్శించి వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క ఆధార్ వివరాలను పొందుపరచడం ద్వారా, అదేవిధంగా రైతు ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ 2 అంశాలను చేసినట్టయితే వారికి రుణమాఫీ నిధులు అందే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యవసాయ విస్తీర్ణాధికారులు కానీ మండల వ్యవసాయ అధికారులు కానీ ఇన్ఫార్మ్ చేసినప్పుడు రైతులు అందుబాటులో ఉండి వారి ఎవరైతే కుటుంబ నిర్ధారణ కాకపోవడం వల్ల రుణమాఫీ కాలేదో వారు తప్పనిసరిగా గ్రామాల్లో అందుబాటులో ఉండాల్సిందిగా రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.